మన ప్రెడిక్షన్ అయితే కేసీఆర్ నాని గారే ఒక 27 ఓట్లతో మళ్ళీ అక్కడ టీడీపీలో ఉన్న మళ్ళీ ఎక్కడైనా తిరిగి ఆయనే మళ్ళీ ఎంపీగా గెలుస్తారని మన ప్రెడిక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తిరువూరు కాన్స్టిట్యున్సీ ఎస్సీ అమ్మాయిది. ఇక్కడ పాత ఎమ్మెల్యేని మార్చి వైసీపీ నల్లగట్ల స్వామిదాస్కి ఇచ్చారు. సో ఇక్కడ టైట్ ఫైట్లో కూడా 2200 ఓట్ల పైచిలుకుతో స్వామిదాసే గెలుస్తారు. ఇక విజయవాడ వెస్ట్లో బీజేపీ తరఫున సుజనా చౌదరి, వైసీపీ తరఫున షేక్ ఆసిఫ్ అంట. ఇక్కడ మనమైతే ఆసిఫ్కి 6000 మెజార్టీతో గెలుస్తాడని ఇవ్వడం జరుగుతుంది. విజయవాడ సెంట్రల్ వచ్చేసేసి ఇక్కడ బోండా ఉమ టీడీపీ అభ్యర్థి, ఆయన ఒక 5600 6000 ఓట్లతో బోండా ఉమ్మ గారు గెలుస్తారని ఇవ్వడం జరుగుతుంది. అలాగే విజయవాడ ఈస్ట్ మనమైతే వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాషే 3000 ఓట్ల పైచిలుకుతో గెలుస్తారని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మైలవరం వచ్చేసి టీడీపీ అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్, ఈయన ఒక 7000 ఓట్ల పైచిలుకుతో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక నందిగామ ఎస్సీ నియోజకవర్గంలో మొండితోక జగన్మోహన్ రావు గారు ఒక 1500 ఓట్లతో గెలుస్తారు టైట్ ఫైట్లు అయినా. అలాగే జగ్గైపేట కూడా టైట్ ఫైట్లోనే సామినేని ఉదయభాను ఒక 1000 ఓట్లతైనా